కేసీఆర్ ఉండగా రైతుల కోసం ఆలోచించండి, మహిళల కోసం ఆలోచించండి, దళితుల కోసం ఆలోచించండు, బీసీల కోసం ఆలోచించండు. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటేనే బిజీ ఉంటుంది. ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి. ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్ ఇప్పుడు ఆయన ఖార్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి పోడు, కేరళకు ప్రియాంక గాంధీ పోతే ఆడికొరుకుడు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడికొరుకుడు. ఈయన కేరళకు, ఢిల్లీకి, కర్ణాటకకు ఈయననే బిజీ ఉన్నాడు. ఏడ తెలంగాణ గురించి పట్టించుకుంటాడు. పోయినప్పుడల్లా లెక్కప్ప చెప్పాలనే, మూటలప్ప చెప్పాలనే, బీహార్ ఎన్నికలకు పంపాలనే. ఇది తప్ప ఏమైనా ఉండదా? అంత ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో. అందువల్ల మనం ఆలోచించండి. మన బీఆర్ఎస్, మన కేసీఆర్ ను ఇలా అందరు యాద్ చేసుకుంటున్నారు. ఇలా ఊళ్ళలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి, మూలకు పడ్డాయి. గా చెత్త బండ్లల్లా డీజిల్ పోయడానికి కూడా పైసలు లేవు. ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు. అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు, ట్రాలీ కొన్నాడు, ట్యాంకర్ కొన్నాడు, ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు, డంప్ యార్డ్ కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, నర్సరీ పెట్టిండు. అరే ఈ దసరా పండుగ వస్తే బుగ్గలన్నీ వేసినారే. సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయత్ సెక్రటరీలు అప్పుల పాలైపోయింది. సగం ఊర్లలో బుగ్గలు కూడా ఎలుగుతలేవు. బతుకమ్మ పండుగకు గడ్డి కూడా చెక్కలే, రూపాయి లేకుండా అయిపోయింది. నేను అనేది ఒక్కటే, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఎట్లా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలేవట్లా. ఆలోచన చేయండి. ఈడ కమిషన్ రాదు కదా, బుగ్గలెత్తే గడ్డి చెక్తే కమిషన్ రాదు కదా, చెత్తెత్తితే కమిషన్ రాదు కదా. రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది. ఇవి ఆలోచించండి, ప్రజలను చైతన్యపరచండి, ధైర్యంగా ముందుకు పోండి. ఎవడన్నా మీ మీద కేసు పెడితే పింక్ బుక్లు రాసి పెట్టండి. మన సంగతి గవర్నమెంట్ వచ్చినాక చెప్పుదాం. ఎస్ఐలు సిఐలు ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ తిప్పలు పెడితే, ఆఫీసర్లు ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మా కేసీఆర్ కి చెప్తాం, మా హరీష్ అన్నకి చెప్తాం, పింక్ బుక్ లో రాసి పెట్టాం, జాగ్రత్త బిడ్డ అని చెప్పండి. ఏం శాశ్వతమా? ఇప్పుడు ఎవరిని కలిసినా ఒకటి చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది. ఎవరము కూడా మైకు పెట్టినా ఎవరంటే కేసీఆర్ కావాలి అంటారు. ఎవరు అడిగినా ఈ తప్ప మళ్ళీ గా తెలంగాణలో ఉండాలి, తెలంగాణలో అంటారు కొంతమంది. గా తెలంగాణ పార్టీ మంచుకున్నది, గా తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచుకున్నది, వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందరికీ అర్థమైంది. ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో, జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగడికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కథ ఆయనది, 100 ఏళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్. అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి.